నంద్యాల జిల్లా బ్యాంపల్ల మండలము. మాది పలుకూరులో. ఇది డబల్ రోడ్డు మామూలుగా అయితే. దీనికి డివైడర్లు ఉన్నాయి, బాగానే నడుస్తుంది. అది ఏం చేసినారంటే కొన్ని ప్రభుత్వాలు వచ్చి డివైడర్లు తీసేసి ఈ రోడ్డును ఎడల్పుండే రోడ్డును రాంగ ఎవరి కొద్ది వాళ్ళు బండ్లు ఎట్టంటే నిలబెట్టడం, పోవడం, వాళ్ళు ఇష్టం వచ్చిన తిరగడం అలా చేస్తున్నాయి. మాకు ఇరకటం అయింది. మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాము. మాకు దుమ్ము ధూళి ఇచ్చి దానివల్ల రోగాలు కూడా మాకు తయారైనాయి. దీనికి మాకు పరిష్కారం చేయాలని ఎడ్యుకేటర్ ఆఫీసర్ కూడా మేము ఫోన్ చేసి చెప్పినాము. ఒక లెటర్ ఇయ్యి మేము చూసుకుంటామన్నాడు. మేము దానికి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఇంకా తీసేసినారు కదా, వాళ్ళకి కారణాలు మనకేం చెప్పలే. వైఎస్ఆర్ ప్రభుత్వం. నా పేరు మాణిక్యమాచారి. మీకు వ్యాపారం ఉంది. మాకు ఈ రోడ్డు పెద్ద సమస్య మారింది. వన్ వే తిరుగుతుంది. డబుల్ రోడ్ అని చెప్పి ఆ రోజు సీడ్ బ్రేకర్లు వేసినారు. అవి బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ అందున తీసేసినారు సీడ్ బ్రేకర్, అవి డివైడర్లు. ఈ రోజు అంతా వన్ వే తిరుగుతుంది. మాకు ఒక దిక్కు ట్రాఫిక్ జామ్ అయింది. ఫిల్టర్ నీళ్ళకి వస్తూ ఇబ్బంది పడుతున్నారు. శనివారం దేవాలయానికి వస్తూ ఇబ్బంది పడుతున్నారు. మాకు డివైడర్లు కావాలి. దీనికి వైసీ ప్రభుత్వంలో తీసేసినారు. అవి బ్యాంక్ కట్టినందుకు బ్యాంక్ కాడ బగ్గీలు అవి పెట్టుకోవడానికి ఇబ్బంది అని చెప్పేసి పీకేసినారు. అవి వైసీపీ ప్రభుత్వం. దానితో ఈ సిడు బ్రేకులు పీకేసేటప్పుడు మా అనుమతి కూడా లేదు ఇక్కడ. వాళ్ళకే వాళ్ళు వచ్చినారు, నైట్ పీకేసినారు, పొద్దున్న తోలేసినారు. అవి అంటే అధికారులకు ఏమైనా కంప్లైంట్ చేసినారా? ఎవరు కంప్లైంట్ చేయలేదు. నీ వార్డ్ నెంబర్ని. ఏం పేరు మీ పేరు? చెల్ల వేణుగోపాల్. నైట్ పీకేసినారు, ఉదయానికి క్లోజ్ చేసేసినారు. ఏం లేవు సిడ్ బ్రేకర్లు. వైసీపీ పాలనలో జరిగింది. అవి బ్యాంక్ కట్టినందుకు బ్యాంక్ కాడ బగ్గీలు అవి పెట్టుకోవడానికి ఇబ్బంది అని చెప్పేసి పీకేసినారు. అవి దానితో ఈ సిడు బ్రేకులు పీకేసేటప్పుడు మా అనుమతి కూడా లేదు ఇక్కడ. వాళ్ళకే వాళ్ళు వచ్చినారు, నైట్ పీకేసినారు, పొద్దున్న తోలేసినారు. అవి నైట్ పీకేసినారు, ఉదయానికి క్లోజ్ చేసేసినారు. ఏం లేవు సిడ్ బ్రేకర్లు.